ఎర్రవారిపాలెం మైనర్ బాలిక కేసులో వైఎస్ఆర్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన బాధితురాలి తల్లి తండ్రితో కలిసి మీడియాతో మాట్లాడారు. బాధితుడి విజ్ఞప్తి మేరకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారని తెలిపారు. బాధితురాలిని పరామర్శిస్తే చెవిరెడ్డిపై ప్రభుత్వం కేసు పెట్టిందని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. అలాగే బాధితురాలి తండ్రి రమణ మాట్లాడుతూ చెవిరెడ్డిపై ఎలాంటి ఫోక్సో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేదని, తనకు చదువు రాదని కాగితాలపై పోలీసులే సంతకాలు పెట్టించుకున్నారని బాధితురాలి తండ్రి రమణ తెలిపారు. ఆపదలో ఉంటే చెవిరెడ్డి మమ్మల్ని ఆదుకున్నాడని ఆయన అన్నారు. ఆదుకున్న వారిపై మేం కేసు పెడితే మహాపాపమని బాధితురాలి తండ్రి అన్నారు. ఈ రకంగా అప్రజాస్వామిక పద్ధతులలో వాడుకోవటం అన్నది మరింత తప్పిదమవుతుంది. పోలీసు అధికారులను నేను విజ్ఞప్తి చేస్తున్నా, చాలా స్పష్టంగా ఈరోజు రమణ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో మీరు తప్పు చేశారు అన్నది అవగతమైపోయింది. మీరు తేలిపోతున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇలాంటివి జరగకూడదు. ఇలాంటివే జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో. ఈ రోజున రమణ నేరుగా వచ్చి చెప్పగలుగుతున్నాడు కాబట్టి ఒక వాస్తవం బయటకు వచ్చింది. ఇలాంటివన్నీ ఎన్ని మరుగున ఉన్నాయో దీన్ని బట్టి చూస్తే అర్థమైపోతున్నది. రమణ గారిని నిజంగా అభినందిస్తున్నా. మా గొప్ప గుణానికి మీకుగా మీరు తెలుసుకొని ఒక వాస్తవం, ఓ వ్యక్తి మీద నన్ను పరామర్శించడానికి వచ్చినటువంటి వ్యక్తుల మీద ఈ రకంగా నా చేతనే తప్పుడు కేసులు పోలీసు వాళ్ళు బనాయించినారు అని తెలుసుకొని వచ్చి ఈరోజు ధైర్యంగా మీరు చెప్పినటువంటి కారణాల వలన మీరు ప్రజాస్వామ్యాన్నే బతికించిన వాళ్ళు. ఈరోజు నిజంగా మేము చెప్తే నమ్మే పరిస్థితుల్లో లేరు. మేము చెబితే వెంటనే మా మీద తప్పుడు కేసులు బనాయించి జైళ్లలో నొక్కేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నాయి. ఈ రోజున బాధితుడే, ఏ కుటుంబం అయితే అల్లాడిపోయిందో, ఏ కుటుంబం అయితే నలిగిపోయిందో, ఏ కుటుంబం అయితే ఆ రోజున బాధితమైందో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఈ రోజున వాస్తవం ఇది, మేము ఏ రకమైనటువంటి కేసులు బనాయించలేదు అని చెబుతున్నారు అనంటే చంద్రబాబు గారు ఇప్పటికైనా కూడా వాస్తవాలను గ్రహించి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. మీ స్వాగతానికి వదిలేస్తున్నాం. ఈ రకమైనటువంటి చర్యల వలన నష్టపోయేది మీరే. ఇలాంటివి రిపీట్ అయితే ప్రజలందరూ కూడా ఈ రోజున రమణ గారి విషయం ఖచ్చితంగా ఇది బగ్గుమంటుంది రాష్ట్రం అంతా కూడా. అరే, పరామర్శించినటువంటి వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు బనాయిస్తారా, ఫోక్సో కేసులు బనాయిస్తారా అని ఒక్కసారిగా వచ్చిన తరువాత మీకు, మీ ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యాన్ని గురించి అహర్హము మాట్లాడేటువంటి మీ హితోపదేశాలకు ఏ రకమైనటువంటి సమాధానం దొరికిందో ఈ రోజు రమణ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వలన తేటతెల్లమైందని తెలియజేస్తున్నాం. అంటే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే ఎక్కడైనా ఎవరికైనా నష్టము, కష్టము, ఇబ్బంది జరిగితే ఏ ప్రజాస్వామ్యవాది వాళ్ళ దగ్గరికి వెళ్లి పరామర్శించకూడదు, ప్రశ్నించకూడదు, ధిక్కరించకూడదు. ధిక్కరిస్తే, ప్రశ్నిస్తే, పరామర్శిస్తే మేము ఏ రకమైనటువంటి కేసులన్నీ అయినా పెడతాము అన్నటువంటి సందేశం రమణ విషయంలో చాలా స్పష్టంగా ఇచ్చినట్టుగా తేటతెల్లమైపోయింది కదా. మొదటి నుంచి కూడా నేను ఒక పద్ధతితో ఎస్సీలకు అన్యాయం జరిగితే దాన్ని గట్టిగా మాట్లాడతానని ఒక ఆలోచనతో రమణ గారు వచ్చి ఆయనకి జరిగిన విషయాలు కొంత నాకు చెప్పడం జరిగింది.